ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంది. ఒకటే మాట, ఇంకేం లేదు. మాటే బంగారం అన్నట్టుగా లైఫ్ అంత బాగుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వని గౌరవం ఇప్పుడు మీకు ఇస్తారు. మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ నాన్నగా ఉన్నారంటే మీకు బాబు పుట్టడం, సెకండ్ చైల్డ్ పుట్టడం, రెండవ కూతురు లేదంటే రెండవ కొడుకు పుట్టడం, కొడుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే సపరేట్గా ఉన్నారో వాళ్ళందరూ చేరిపోవడం, మీ మీద పెద్ద గౌరవం పెంచుకోవడం, అన్ని విషయాల్లో మీకు పాజిటివ్గా జరగడం, డబ్బు పరమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం, చాలామంది ఆరోగ్య సమస్యల నుంచి బయటికి రావడం. మకరంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ యొక్క హెల్త్, మెయిన్గా చెస్ట్ బ్రెస్ట్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, వైఫ్ అయితే మెయిన్గా హస్బెండ్ హెల్త్, మీ భర్త హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవడం, మీ ఆవిడ హెల్త్ మెయిన్గా చూసుకోవడం, ఇలాంటి విషయాలు ఉంటుంది. ఇంకొకటి, ఎవరైతే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నారో, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారం చాలా బాగుంటుంది. చాలామందికి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చాలా బాగుంటుంది. కొంతమంది మెయిన్గా టెక్స్టైల్ వ్యాపారం మొదలు పెడతారు. చాలామంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఫార్మింగ్ చేస్తారు, వ్యవసాయం చేస్తారు. మీ వైఫ్ పేరు మీద ఇల్లు కొంటారు, మీ హస్బెండ్ పేరు మీద ఇల్లు కొంటారు. చాలామందికి మీ వైఫ్ లేదంటే హస్బెండ్ ఇంట్లో నుంచి రావాల్సిన డబ్బు, ఒక పెద్ద సపోర్ట్, ఆర్థికమైన ఒక సపోర్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. లైఫ్లో గురువు దృష్టి ఉన్నంత వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు. మెయిన్గా ఈ పరాభవనామ సంవత్సరం మీరు చూశారు అంటే 3వ స్థానంలో శని ఉన్నంత వరకు మీ అంచనలు విపరీతంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. చాలామందికి మనస్థితిలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ విషయమైనా సరే దాని లోతులోకి వెళ్ళి మీరు చూడడం, ఇలాంటి విషయాల్లో చాలా అందరికీ ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ విషయమైనా సరే కొత్త దృష్టితో చూస్తారు. అన్ని విషయాల్లో రాణించడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అన్ని విషయాల్లో గెలవడం అనేది జరుగుతుంది. ఇంకొకళ్ళు కలిసిమెలిసి 10 మందితో హెల్ప్ చేసి మన ఒక విషయం చేయడం. ఏ పని అయినా నెక్స్ట్ 1 ఇయర్కి మీరు చేయడం కంటే మిగతా వాళ్ళతో చేయించడం, వాళ్ళ మూలకంగా మీకు మంచి జరగడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అది ఖాయం. చాలామందికి ఉండే ఒకే ప్రాబ్లం, నమ్మకం లేని విషయం. మీ మీద విపరీతమైన నమ్మకం పెరుగుతుంది. మీకు అప్పచెప్పే పెద్ద విషయాలు చాలా ఈజీగా మీరు ఫినిష్ చేస్తారు. ఇప్పటిదాకా లేని కాన్ఫిడెన్స్ మీ మీద మిగతా వాళ్ళకి పెరుగుతుంది. ఒక విషయం మీరు స్టార్ట్ చేశారంటే ఒక పెద్ద దృష్టితో మీరు స్టార్ట్ చేస్తారు, అది ఫినిష్ చేస్తారు. చాలామందికి లైఫ్లో పొట్ట సంబంధించిన ఇష్యూస్ బేసికల్గా, దాని నుంచి మీరు కాస్తగా బయటికి వస్తారు. కానీ ఏంటంటే డబ్బు పరంగా సరే, ఆరోగ్యపరంగా సరే అమేజింగ్గా ఉంటుందని చెప్పాలి. మెయిన్గా పిల్లల పుట్టడం నుంచి, ఫ్యామిలీ నుంచి, పెద్ద మనుషులు అవ్వడం గురించి ఒక లైఫ్లో ఒక తీరుగా మీకు నెక్స్ట్ 1 ఇయర్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా పాస్ అవ్వడం, అయిపోయిందా అన్నట్టుగా ఒక జోన్ మీకు ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మకర రాశిలో పుట్టిన వాళ్ళ ఆడవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళకి చాలా బాగుంటుంది. లైఫ్ పెద్ద ఘనకార్యంగా గొప్ప విషయాలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తారు. చాలామంది ప్రోత్సహిస్తారు, మీకు అంత బాగుంటారు. మెయిన్గా విశేషంగా చెప్పాలంటే మీకు జాబు పరమైన ఇబ్బందులు, సమస్యల నుంచి బయటికి వస్తారు. చాలామందికి ఇన్సూరెన్స్గా, మెయిన్గా ఏజెన్సీగా, డిస్ట్రిబ్యూషన్గా ఇలాంటి విషయాల్లో మీరు వెళ్ళి ఒక పని స్టార్ట్ చేయడం, లేదంటే సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో మీరు స్టార్ట్ చేయడం, అది అద్భుతంగా ఉంటుంది. చాలామంది హోటల్ స్టార్ట్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా మనం చూసామంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి సంతోషపరంగా చూసామంటే 100/100 సెంటం అని చెప్పొచ్చు. ఆర్థికంగా మనం చూసాము, ఆర్థికమైన ఇబ్బంది నుంచి బయటికి వస్తామంటే 90% బాగుంటుంది. కానీ వైఫ్ హెల్త్ లేదంటే భర్త హెల్త్ మాత్రం కాస్త చూసుకోవాలి, అంతే అమ్మా. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ నుంచి కొంచెం ఎస్కేప్ అవ్వాలి అంటే దానికి ఏమేమి గుడ్లకు వెళ్ళాలి? మెయిన్గా ఆంజనేయ స్వామికి బుధవారం రోజు, అదేలాగా శనివారం రోజు వడ చేసి మన నైవేద్యం చేయడం అనేది విపరీతమైన మంచి విషయాలు వస్తుంది.